నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 4 నెలల పింఛన్ సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని చెప్పారు. 13 లక్షల పేదల పిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ అని పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని సిద్ధి వినాయక దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైందని అన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 59, 58 కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టిందని విమర్శించారు. రైతు రుణమాఫీ, 4,000 పింఛన్తో సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని తెలిపారు. 13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణలక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి మాయ మాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణలో నిలబడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఇతర ఆదాయాలు తగ్గిపోయాయని చెప్పారు. కేసీఆర్ మొక్కలు నాటితే రేవంత్ రెడ్డి మాత్రం చెట్లు నరుకుతున్నారని ఆరోపించారు. చివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అడవిలోని మూగ జీవాలను చంపిన పాపం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా, నేను ఉత్తగా అంటలేదు, అసెంబ్లీలో చెప్పిన. మన రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టి ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం. భారతదేశం 10% జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జిఎస్టిలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువ లేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. జిఎస్టి తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది. అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు. ఇది కుల్లా ప్రజలకు అర్థమైతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అయింది. కనబట్టలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? హైడ్రా పెడితివి, పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటువి. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? ఏది పేగులు వీక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు చొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు ఉడవీక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. కామారెడ్డి జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు కలకలం రేపింది. వరుసగా 2వ రోజు కల్తీ కల్లు తాగి జనం అస్వస్థకు గురయ్యారు. నిన్న గాంధారి మండలం గౌరారంలో నిర్వహించిన కుస్తీ పోటీల సందర్భంగా కల్తీ కల్లు తాగి 30 మంది అస్వస్థకు గురి కాగా 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వరుసగా కల్తీ కల్లు ఘటనలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాసుల కక్కుర్తితో కల్తీ కల్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 2 రోజులుగా చోటు చేసుకుంటున్న వరుస కల్తీ ఘటనల్లో మొత్తం బాధితుల సంఖ్య 110కి పైగానే ఉన్నట్టు తెలిసింది. గాంధారి మండలం గౌరవరం గ్రామంలో నిన్న కుస్తీ పోటీల సందర్భంగా కల్లు తాగిన గ్రామానికి చెందిన 30 మంది అస్వస్థకు గురయ్యారు. అందులో 24 మంది బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. సీరియస్ గా
ఉన్న 6 కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాళ్ళు చేతులు వంకరపోవడం, కళ్ళు తేలేయడం, మూతి వంకరపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగేటట్లు ఉందని గ్రామస్తులు తెలిపారు. గత 3 రోజుల నుండి జిల్లాలో కల్తీ కళ్ళుతో వందలాది మంది నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు దుకాణాలపై దాడులు చేసి కళ్ళు దుకాణాలు సీజ్ చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సింగిల్ లోతోళ్ళు బయట తీసుకుని ఫోన్ వాడలే వెళ్ళు రావుపో వెళ్ళిపో ఫోన్ వాడలే వెళ్ళు రావుపో వెళ్ళిపో ఆకుకోలు క్లియర్ చేయకపోయి గిన్నెలా డబ్బులు 2 లోగోలు ఉన్నాయి ఒకసారి నో ప్రాబ్లం. నాది కూడా పెట్టిపోయి మళ్ళీ చేయరు బయటలు. వీళ్ళే ఇవాళ కుక్కల బీపీ చెక్ చేసినట్టు ఏదైనా చేసి నిన్న మా ఊర్లో కుస్తీ పోటీలు జరిగినాయి. దాంట్లో నిన్న సాయంత్రం వీళ్ళు మధ్యాహ్నం పూట వీళ్ళు కళ్ళు తాగడం జరిగింది. దీంట్లో ఆల్కహాల్ ఎక్క కలిపిరని మేము అనుకుంటున్నాం. నిన్న దాదాపు గంటలోపే ఒక 60 మంది బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయినారు. మళ్ళీ 7Sలో కొంతమంది, ఇక్కడ కామారెడ్డికి ఒక 8 మంది 6 షిఫ్ట్ చేసారు. నిన్న జరిగిన అంటే డైలీ రొటీన్గా తాగేవాళ్ళే, కానీ నిన్న ఏదో సంథింగ్ ఏదో జరిగింది. దానివల్ల ఇదంతా ఎఫెక్టు. దానివల్ల నాలుక దొడ్డు కావడం, మిడ్స్లో వంకర రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఫిట్స్ రావడం జరుగుతుంది. సుమారు ఎంతమంది ఉంటారు మీ గ్రామ మధ్య? మా ఊర్లో ఇప్పుడు దాదాపు 100 మంది జాయిన్ అయినచ్చు. మ్యాక్సిమం 60 మంది బాన్స్వాడలో ఉన్నారు, ఒక 10 మంది 7Sలో, ఇక్కడ 6. మళ్ళీ నైట్ ఇంకా కేసులు బుక్ అవుతూనే ఉన్నాయంట గవర్నమెంట్ హాస్పిటల్ బాన్స్వాడలో. అంటే అధికారులకు ఏమన్నా మీరు కంప్లైంట్ చేసారా? అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాం. నేను వచ్చారు, అధికారులు వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఈరోజు విలేజ్లో మాట్లాడతామని చెప్పారు. అంటే ప్రజెంట్ అంటే ఏ విధంగా వీళ్ళ కండిషన్ అంటే కొంచెం షవరింగ్ అవుతుంది, మిడ్స్లు వంకర అయిపోతున్నాయి, వెనకకి పోతున్నాయి, నాలుక బయట తీస్తున్నారు, నాలుక దొడ్డుగా అవుతుంది. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన మీ సేవా కేంద్రాల్లో చేసుకున్న దరఖాస్తులను రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులు వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. రాజీవ్ వికాసం దరఖాస్తుదారులు పలు సమస్యలకు జిల్లా కేంద్రానికి వస్తున్నారని చెప్పారు. ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా సమస్యలు నివృత్తి చేయాలని సూచించారు.
బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, ధరణి, ఎన్ఆర్ఎస్, రాజీవ్ వికాసం అంశాలపై కలెక్టర్ ఆశీష్ సంఘ్వాల్ సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులు ఆయా దరఖాస్తులను పరిశీలించి అర్హతల మేరకు ఉన్నత అధికారుల లాగిన్ కు కృషి చేయాలని సూచించారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే జిల్లా పౌర సరఫరాల అధికారిని సంప్రదించాలని తెలిపారు. ఆయా ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు పరీక్షించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వెరిఫికేషన్ చేయాలని, పరిశీలన చేసిన వారి సంతకాలతో కూడిన ప్రతులను ఉన్నతాధికారులకు సమర్పించాలని సూచించారు. రాజీవ్ వికాసం దరఖాస్తుల సమర్పణలు దరఖాస్తుదారులకు ఆదాయ ధృవీకరణ పత్రాలను తహసీల్దార్లు వెంటనే పరిశీలన చేసి సర్టిఫికేషన్ అందించే ఏర్పాటు చేయాలన్నారు. రాజీవ్ వికాసం కోసం ఆన్లైన్ చేసిన దరఖాస్తు హార్డ్ కాపీలను మండల పరిధిలోని వారు ఎంపీడీఓ కార్యాలయంలో, మున్సిపాలిటీ పరిధిలోని వారు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని, విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో పర్యటించి పర్యవేక్షించాలని తెలిపారు. ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 15వ తేదీ నుండి వెరిఫికేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఇటీవల నిర్వహించిన శ్రీరామనవమి పండుగ సందర్భంగా సహకరించిన మాజీ కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్, యోగా గురు అంజయ్యలను గంజివర్తక సంఘం రామాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొక్కొండ రవీందర్, ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి పార్షి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య అంతకు అంతా పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య 110కి చేరగా మరింత పెరిగే అవకాశం ఉంది. బాధితులకు బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కల్లులో మత్తు పదార్థాలు కలపడం వల్లే ఈ పరిస్థితి వస్తుందని బాధితులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. నసరుల్లాబాద్, బేర్కూర్ మండలాల్లోని 4 గ్రామాలకు చెందిన 68 మంది సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 17 మందిని నిజామాబాద్ కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. నసరుల్లాబాద్ మండలంలోని అంకోల్ తాండా, దొరికి, బేర్కూర్ మండలం దామరాంచకు చెందిన వారు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. కల్తీ కల్లు కారణమైన డిపోను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయడంతో పాటు 23 కేసులు నమోదు చేశారు. అలాగే 18 టీఎఫ్టీ లైసెన్సులు రద్దు చేశారు. అయితే ఇట్లా వచ్చింది. నాలుక వెక్కపోవడం, నరాలు చేతులు, కాళ్ళు అన్నీ మొత్తం ఇక మూసలు అయితే కింద పడేది మొత్తం అవుతుంది. 5 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ చేసాం. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కల్పిట్స్ని మాత్రం చాలా కఠినమైనటువంటి చట్టాల ద్వారా శిక్షించడం జరుగుతుంది. పోలీస్ అండ్ ఎక్సైజ్ టీమ్స్ కోఆర్డినేషన్ తోటి దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ అందరికీ ఎక్కడైనటువంటి దీని ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా దర్యాప్తు కూడా దానికి సంబంధించిన శాంపిల్స్ డ్రా చేశాము. దానికి సంబంధించినటువంటి షాప్స్ సస్పెండ్ చేశాము. ఎక్కడైతే దీనికి ఎఫెక్ట్ అవుతుందో ఆ విలేజ్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే మెడికల్ టీమ్స్ తోటి అక్కడ అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ముద్దాయిలను పట్టుకోవడానికి టీంలు ఏర్పాటు చేశాము. ప్రతి త్వరలో వాళ్ళు పట్టుకొని ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS,
మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్తీ కల్లు విక్రయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రాంతంలో కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురై బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, స్థానిక బీజేపీ నాయకులు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. కానీ డ్రగ్స్ ని పెంచుతుందని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను చూస్తే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరైతే ఈ డ్రగ్స్ ను పోషిస్తారో, ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిరోజు పర్యవేక్షించి అసలు ఏం జరుగుతోంది ఈ దుకాణాలలో, మరి ప్రజలకు హాని జరుగుతుందా, వాళ్ళకు నిజమైన ఆరోగ్యంగా ఉంటోరా అనే విషయాలను కూడా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ ఆఫీసులోనే ఉంటుండ్రని కనబడతా ఉంది. ఈరోజు వాళ్ళందరూ దాదాపు ఈ బాన్స్వాడ నియోజకవర్గంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో 89 మంది ఈ మత్తు పానీకి గురై వీరు ఈరోజు అనారోగ్యం పాలై ఇక్కడ ఉన్నారు. ఇంకా మిగతా వారిని కూడా సీరియస్ ఉన్న వారిని నిజామాబాద్, కామారెడ్డి మిగతా హాస్పిటల్లో కూడా తీసుకుపోయింది. ఒక బాలుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఐసీయూలో ఉండడాన్ని ఇప్పుడే తెలియజేస్తా ఉన్నారు. కానీ వెంటనే ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో బాధ్యులైనరో ఈ దుకాణదారులందరినీ వెంటనే చట్టపరమైన
చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగ పుస్తకం, కాంగ్రెస్ జెండా, అంబేద్కర్ చిత్రపటంతో ప్రతి గడపకు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ చేసి ఇంటింటికి తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు వివరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాస్తూ మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతం విస్మరిస్తోందన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. నమస్కారం.